డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ప్రీవియస్ సెషన్స్లో మనము మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఏంటి, తర్వాత మ్యాక్సిమల్ ఐడియల్స్ మీద ఒక ఇంపార్టెంట్ థీరమ్ డిస్కస్ చేసాం కదా. ఈ సెషన్లో వి విల్ డిస్కస్ ద కాన్సెప్ట్ ప్రైమ్ ఐడియల్స్. సో ఈ పేపర్లో అంటే రింగ్ థియరీ అండ్ వెక్టర్ క్యాల్కులస్ పేపర్ 5లో సెకండ్ యూనిట్ కదా మనం డిస్కస్ చేస్తున్నది. రింగ్స్ 2 అనేది సెకండ్ యూనిట్. ఆ సెకండ్ యూనిట్లో దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. ఏంటి? ప్రైమ్ ఐడియల్స్ అనే కాన్సెప్ట్ లాస్ట్ కాన్సెప్ట్. ఓకే, సో ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టుగా మీరు అన్ని డెఫినేషన్స్ కూడా గుర్తునిందనుకోండి. ఇంటెగ్రల్ డొమైన్ డెఫినేషన్ కానీ, ఐడియల్ డెఫినేషన్ కానీ, కాంపిటేటివ్ రింగ్, ఆల్ ద డెఫినేషన్స్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, ప్రైమ్ ఐడియల్స్ అనే కాన్సెప్ట్ కూడా ఈ చాప్టర్లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డెఫినేషను తర్వాత దీని మీద ఒక ఇంపార్టెంట్ థీరం ఉంది. సో ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ థీరం కూడా. సో ఫస్ట్ లెట్ us see the definition of prime ideals. ప్రైమ్ ఐడియల్ అని వేటిని అంటాము, ఎలాంటి ఐడియల్స్ని ప్రైమ్ ఐడియల్స్ అంటాము అనేది. ఓకే, సో see the definition. An ideal U not equal to R of a commutative ring R is said to be a prime ideal if for all a comma b belongs to R and AB belongs to U implies either A belongs to U or B belongs to U. చూడండి, an ideal U not equal to R. ఎందుకు ఇక్కడ ఐడియల్ U not equal to R అన్నారు? మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రతి రింగు దానికదే ఐడియల్ అవుతుంది కదా. R ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఐడియల్. కానీ ఇక్కడ మనం ఎలాంటి ఐడియల్ కన్సిడర్ చేస్తున్నాము? వీఆర్ నాట్ కన్సిడరింగ్ R, వీఆర్ కన్సిడరింగ్ అన్ ఐడియల్, ప్రాపర్ ఐడియల్ కన్సిడర్ చేస్తున్నాం కదా. సో అన్ ఐడియల్ U నాట్ ఈక్వల్ టు R ఆఫ్ ఎ కామ్యుటేటివ్ రింగ్ R. R అనేది ఏంటి ఇక్కడ? కామ్యుటేటివ్ రింగ్. అయితే యూని మనము ప్రైమ్ ఐడియల్ అని అంటాము ఎప్పుడు? ఇఫ్ ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్. ఏబీలేమో ఎక్కడున్నాయి? దే బిలాంగ్స్ టు ఆర్, ఆర్లో ఉన్నాయి. అండ్ ఏబీ బిలాంగ్స్ టు యూ, వాటి ప్రోడక్ట్ మాత్రం ఎక్కడుంది? ఏ ఇంటూ బి అనేది ఐడియల్ యూలో ఉంది. ఓకే, సో ఏ అండ్ బి అనే ఎలిమెంట్స్ దే ఎగ్జిస్ట్ ఇన్ ఆర్ and the product of A and B is already in U. ఓకే, ప్రోడక్ట్ మాత్రమే ఉంది. సో ప్రోడక్ట్ కనుక యూలో ఉంటే దెన్ ఇట్ ఇంప్లైస్ ఐదర్ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ. అంటే కంపల్సరీగా ఏ కానీ బి కానీ యూలో ఉండాలి. అలాంటి ఐడియల్స్ని ఏమంటాము? ప్రైమ్ ఐడియల్స్ అంటాము. ఓకే, సో ఇది డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ ఏంటి అనేది. ఏమి ఇక్కడ కాన్సెప్ట్? ఏబి సపరేట్గా ఆర్లో ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఏబి యూలో ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ ఏబి గనక యూలో ఉంటే ఖచ్చితంగా మనకు ఏమవుతుంది? ఏ అయినా యూలో ఉండాలి లేదా బి అయినా యూలో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనము ఐడియల్ యూని వి కాల్ ఇట్ యాజ్ ఏ ప్రైమ్ ఐడియల్. ఓకే, సో యూ కెన్ కన్సిడర్ ట్రివియల్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయొచ్చు మనము. చూడండి, ఫర్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ ఆర్, మనము ఇంటెగ్రల్ డొమైన్ ఆర్ తీసుకున్నప్పుడు నల్ ఐడియల్ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్. నల్ ఐడియల్ అంటే ఏంటి? ద ఐడియల్ జనరేటెడ్ బై ద జీరో ఎలిమెంట్. అంతేనా? అది ఖచ్చితంగా ప్రైమ్ ఐడియల్ అవుతుంది. ఎందుకంటే చూడండి, నల్ ఐడియల్ ఈజ్ ద ఐడియల్ జనరేటెడ్ బై జీరో. అంతేనా? సో ఇట్ ఈస్ జనరేటెడ్ బై జీరోతో జనరేట్ అయ్యింది. ఇప్పుడు ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్. మనం ఇంటెగ్రల్ డొమైన్లో ఏబి అనే ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు సపోజ్ ఏబి బిలాంగ్స్ టు ద ఐడియల్, ఏబి నల్ ఐడియల్లో ఉంది అనుకున్నప్పుడు చూడండి, నల్ ఐడియల్లో ఉంది అంటే ఖచ్చితంగా నల్ ఐడియల్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? జీరో ఈజ్ ద ఓన్లీ ఎలిమెంట్. మనం ఇప్పుడు ఏబి అనే ఎలిమెంట్ జీరోలో తీసుకున్నాము అంటే దట్ ఇంప్లైస్ కెన్ ఐ సే దట్ ఏబి ఈక్వల్ టు జీరో. ఎందుకని? నల్ ఐడియల్లో ఉన్నదే ఒక సింగిల్ ఎలిమెంట్, జీరో మాత్రమే. ఇప్పుడు ఏబి అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఏబి అనేది ఖచ్చితంగా జీరోకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు కానీ ఏమవుతుంది అప్పుడు? ఐదర్ ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈక్వల్ టు జీరో. కాబట్టి నల్ ఐడియల్ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్. ఓకే, నౌ let us prove an important theorem. It's very very important. ఎంత ఇంపార్టెంట్ థీరము ఇది, అంతే సింపుల్ థీరము. కాకపోతే as I said earlier, మీకు డెఫినేషన్ కాన్సెప్ట్ మీద బాగా కరెక్ట్ ఐడియా ఉండాలి. దెన్ యూ కెన్ ప్రూవ్ ద థీరమ్ వెరీ ఈజీలీ. సో let us see the statement of the theorem. స్టేట్మెంట్ ఏంటి అనేది చూద్దాం. An ideal U not equal to R of a commutative ring R is a prime ideal if and only if R mod U is an integral domain. An ideal U not equal to R of a commutative ring R is a prime ideal. Prime ideal అవుతుంది ఎప్పుడు? if and only if R mod U అంటే ఇక్కడ R by U కోషియంట్ రింగ్ కదా, ఈజ్ an integral domain. సో ఒక ఐడియల్ U అనేది ప్రైమ్ ఐడియల్ కావాలి అంటే R by U అనేది ఇంటెగ్రల్ డొమైన్ కావాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి
R/U ఇంటెగ్రల్ డొమైన్ అయితే U అనేది ప్రైమ్ ఐడియల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద థీరం. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి యాజ్ యూజువల్ వీ హ్యావ్ టు ప్రూవ్ ద థీరమ్ ఇన్ 2 parts. ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఇంటెగ్రల్ డొమైన్ అనే డెఫినేషన్ మనకు కరెక్ట్ ఐడియా ఉండాలి, ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ ఐడియా ఉండాలి. ఈ 2 డెఫినేషన్ల మీదే మనకి ఇక్కడ థీరం ప్రూఫ్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో కామన్గా మనకేముంది ప్రూఫ్లో చూడండి, యూఆర్ గివెన్ ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్. సో మనకు ఫస్ట్ పార్ట్ తీసుకున్నా సెకండ్ పార్ట్ తీసుకున్నా కామన్గా మనం రాసుకోగలిగేది ఆర్ ఈజ్ ఏ commutative ring. Okay, so now let us consider the first part of the theorem, first part of the proof. First part lo emanuntamante, let R be R by U be an integral domain. R by U a quotient ring ni integral domain anukuntam. Aithe manam emani prove cheyali, U is a prime ideal అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. సో R by U ఇంటెగ్రల్ డొమైన్ అనగానే మనకి ఇంటెగ్రల్ డొమైన్ డెఫినేషన్ గుర్తు రావాలి. ఏంటి ఇంటెగ్రల్ డొమైన్ డెఫినేషను? ఏ రింగ్ ఆర్ ఈజ్ సెట్ టు బీ అన్ ఇంటెగ్రల్ డొమైన్. ఏమేమి ప్రాపర్టీ సాటిస్ఫై కావాలి? కామ్యుటేటివ్ రింగ్ ఉండాలి, అవునా కాదా? కామ్యుటేటివ్ రింగ్ ఆర్ విత్ యూనిటీ ఈజ్ సెట్ టు బి అన్ ఇంటెగ్రల్ డొమైన్ ఇఫ్ ఇట్ హ్యాస్ నో జీరో డివైజర్స్. చూడండి, జీరో డివైజర్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి గుర్తు రావాలి. జీరో డివైజర్స్ అనే ఎప్పుడు అంటాము? సో 2 elements A, B బిలాంగ్స్ టు ఆర్ ఆర్ సెట్ టు బి జీరో డివైజర్స్. ఇప్పుడు ఇఫ్ ఏబి ఈక్వల్ టు 0 అంటే ఆ రెండు నాన్ జీరోలు అయినా కూడా, ఏ నాట్ ఈక్వల్ టు 0 బి నాట్ ఈక్వల్ టు 0 అయినా కూడా, అంతే కదా. ఏ నాట్ ఈక్వల్ టు 0 బి నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఆర్ అయినా కూడా మనకేమవుతుంది? ఏబి ఈక్వల్ టు 0 అయితే ఇన్ సచ్ ఏ కేస్ వి సే దట్ దిస్ ఏ అండ్ బి ఆర్ జీరో డివైజర్స్. ఇంకా పర్టికులర్గా ఏని లెఫ్ట్ జీరో డివైజర్ అని, బిని రైట్ జీరో డివైజర్ అని అంటాం, గుర్తుంది కదా. ఇక్కడ మనం ఏమంటున్నాము? ఇంటెగ్రల్ డొమైన్ అంటే ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్, అంటే దానిలో మనకి జీరో డివైజర్స్ ఉండవు. ఓకే, కాబట్టి ఆ డెఫినేషన్ మనకు గుర్తుండాలి. ఇక్కడ చూడండి, టు ప్రూవ్ దట్ ఆర్ బై యూ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ అని తీసుకుంటున్నాము. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ ఆర్. నౌ ప్రైమ్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలంటే ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ ఏంటి? ఏ బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏబి ప్రోడక్ట్ ఏబి యూలో ఉంటుంది. అయితే మనం ఏమని ప్రూవ్ చేయాలి? డెఫినేషన్ ప్రకారము ఐదర్ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ అని ప్రూవ్ చేయాలి, అంతేనా ప్రైమ్ ఐడియల్ కాన్సెప్ట్. సో వీఆర్ అస్యూమింగ్ ఆర్ వీఆర్ టేకింగ్ లెట్ ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు ఆర్, ఏబీలు ఆర్లో ఉన్నాయి అండ్ ఏబి వాటి ప్రోడక్ట్ మాత్రం ఎక్కడుంది? యూలో ఉంది. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఐదర్ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ అని ప్రూవ్ చేయాలి. ఎప్పుడైతే ఏబి బిలాంగ్స్ టు యూ అయ్యిందో, ఇది ఈ కాన్సెప్ట్ చూడండి మనం చాలా చోట్ల యూజ్ చేస్తున్నాం. సెకండ్ ఇయర్లో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో ప్రూవ్ చేసాం కదా, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఈక్వల్ టు హెచ్. అక్కడ మనము ప్లస్ ఇంటూకి ప్రూవ్ చేసాము. ఇక్కడ ప్లస్కి ఏమవుతుంది? హెచ్ ప్లస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు హెచ్, అంతేనా. సో అదే కాన్సెప్ట్తో ఇక్కడ ఏబి బిలాంగ్స్ టు యూ అయ్యింది అంటే జీరో ఎలిమెంట్ అయితేనే కదా అక్కడ ఏబి బిలాంగ్స్ టు యూ అయితే దట్ ఇంప్లైస్ ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు యూ. ఇది మనకేంటి? నాన్ జీరో ఎలిమెంట్ అనుకోండి. ఇఫ్ ఐ సే దట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ అనేది నాన్ జీరో ఎలిమెంట్ అయితే అప్పుడు మనకి ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ అవుతుంది. ఏ బిలాంగ్స్ టు యూ అయితే ఏమవుతుంది? ఏ అనేది జీరో ఎలిమెంట్కి ఈక్వల్ అయిపోతుంది, అంతేనా. ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు యూ. ఓకే, ఈ కాన్సెప్ట్ మనం అక్కడ మ్యాక్సిమల్ ఐడియల్ థీరంలో కూడా యూజ్ చేసాం కదా. దాని ప్రకారం నువ్వు ఏబి బిలాంగ్స్ టు యూ అయితే ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు యూ. అండ్ ఇక్కడ ఏంటి? ఇది కోసెట్ మల్టిప్లికేషన్ కదా. సో ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ. కానీ ఇక్కడ ఏమనుకున్నాము? ఆర్ బై యూ ఈజ్ ఇంటెగ్రల్ డొమైన్ కాబట్టి జీరో డివైజర్స్ ఉండవు. అంటే 2 elements ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలిమెంట్కి ఈక్వల్ అయినప్పుడు ఐదర్ మనకేమవుతుంది? ఏ ప్లస్ యూ అన్నా 0 ప్లస్ యూకి ఈక్వల్ అవుతుంది, లేదా బి ప్లస్ యూ అయినా 0 ప్లస్ యూకి ఈక్వల్ అవుతుంది. సిన్స్ ఆర్ బై యూ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్. చూడండి, ఈ కాన్సెప్ట్ మనకు గుర్తు రావాలి. సో ఏ ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ ఆర్ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ సిన్స్ ఆర్ బై యూ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్. కానీ వన్స్ అగైన్ సేమ్ కాన్సెప్ట్, మనం స్టార్టింగ్లో ఏ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసామో అదే కాన్సెప్ట్. ఏబి బిలాంగ్స్ టు యూ అయితే ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూకి ఈక్వల్. ఎప్పుడైతే ఇక్కడ మనము ఏ బిలాంగ్స్ టు యూ అన్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది?
ఏ ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ అన్నాము, ఆటోమేటిక్గా ఏమవుతుంది, 0 ఎలిమెంట్కి ఈక్వల్ అయింది అంటే ఆ ఎలిమెంట్ ఐడియల్లో ఉంటేనే. అంటే కెన్ ఐ సే దట్ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ అదే విధంగా బి బిలాంగ్స్ టు యూ. సో మనం తీసుకునిందేమో ఏబి బిలాంగ్స్ టు యూ తీసుకున్నాము. what we have assumed is AB belongs to you, and we are able to prove that either A belongs to you or B belongs to you. So can I say that U is a prime ideal of R అని చెప్పచ్చా? So first part of the theorem is completed. Now consider the second part of the theorem. సెకండ్ పార్ట్లో ఏమని తీసుకోవాలి, let U be a prime ideal of R. U అనేది ప్రైమ్ ఐడియల్ అని తీసుకొని we have to prove that R by U is an integral domain. R by U అనేది ఇంటెగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయాలి. సో ఇంటెగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆల్రెడీ చూడండి ఇంటెగ్రల్ డొమైన్ డెఫినేషన్ అయితే మనకి కామ్యుటేటివ్ రింగ్ కావాలి కదా. కామ్యుటేటివ్ రింగ్ అంటే ఇక్కడ వాళ్ళే ఇచ్చేసారు కదా మనకి. సో యూ ఆఫ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ అండ్ యూ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ ఐడియల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఫార్ ఆర్ బై యూ ఈస్ ఎన్ ఇంటెగ్రల్ డొమైన్. ఆర్ కామ్యుటేటివ్ రింగ్ అయితే ఆర్ బై యూ ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ కామ్యుటేటివ్ రింగ్. సో ఇంక మనం ప్రూవ్ చేయాల్సిందల్లా ఏంటి, ఇట్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అనేది మాత్రమే ప్రూవ్ చేయాలి. సో నో జీరో డివైజర్స్ అని ప్రూవ్ చేయడానికి we will assume a plus u into b plus u equal to 0 plus u whenever a plus u comma b plus u belongs to r by u. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, a plus u అన్నా 0 plus u కి ఈక్వల్ అవుతుంది, లేదా b plus u అయినా 0 plus u కి ఈక్వల్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. అంతేనా? జీరో డివైజర్స్ లేవు అంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి జీరోకి ఈక్వల్ కావాలి, జీరో ఎలిమెంట్కి ఈక్వల్ కావాలి కదా. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ మనకున్నది ఏంటి, ఇట్ ఈస్ కొసెట్ మల్టిప్లికేషన్. కొసెట్ మల్టిప్లికేషన్ కాబట్టి ఇదేమవుతుంది, ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ. ఎప్పుడైతే మనకు ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ అంటే జీరో ఎలిమెంట్కి ఈక్వల్ అయిందో, ఇంతకుముందు కాన్సెప్ట్ లాగే ఏబి బిలాంగ్స్ టు యూ అయితేనే కదా ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ అవుతుంది. సో కానీ యూ అనేది ఏమై ఐడియల్ అని ఇచ్చారు, యూ బికాస్ దే హ్యావ్ గివెన్ ఇట్ యాజ్ ప్రైమ్ ఐడియల్. ఏబి బిలాంగ్స్ టు యూ అయినప్పుడు డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఐదర్ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ సిన్స్ U is a prime ideal. ఎప్పుడైతే A belongs to U అయిందో, ఇంతకుముందే చెప్పాను కదా నేను, ఏ బిలాంగ్స్ టు యూ, ఏ అనే ఎలిమెంట్ ఐడియల్ యూలో ఉంది అంటే ఆ ఎలిమెంట్ మనకి అక్కడ ఏమవుతుంది, దాని ద్వారా ఫామ్ అయ్యే కొసెట్ ఏ ప్లస్ యూ అనేది ఇట్ విల్ బీ ఈక్వల్ టు ద జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూ. అంటే ఏ ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ, అదేవిధంగా బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ. సో చూడండి మనం తీసుకునింది ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ, అండ్ వీఆర్ ఏబుల్ టు ప్రూవ్ దట్ either ఏ ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ ఆర్ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 plus u. Hence, can I conclude that R by U has no zero divisors and hence it is an integral domain. So, we have proved a very important theorem and completely we use the definitions. The definitions based cheskone ee theorem prove chesam. Antena? Now, see the corollary of the theorem. ఈ థీరం బేస్ చేసుకుని యూ కెన్ ప్రూవ్ అనదర్ థీరం. ఓకే, సో ఈ థీరంలో ఈ కరాలరీ ఏంటంటే ఎవ్రీ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఎ కామ్యుటేటివ్ రింగ్ ఆర్ విత్ యూనిటీ ఈస్ ఎ ప్రైమ్ ఐడియల్. మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఎ కామ్యుటేటివ్ రింగ్ ఆర్ విత్ యూనిటీ తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా ప్రైమ్ ఐడియల్ అవుతుంది. సో ఈ మ్యాక్సిమల్ ఐడియల్లు ప్రైమ్ ఐడియల్లు ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు మనకు ఆల్రెడీ మ్యాక్సిమల్ ఐడియల్ మీద మనం ప్రూవ్ చేసిన థీరము గుర్తు రావాలి. ఏంటి, అన్ ఐడియల్ ఎం ఆఫ్ ఏ కాంపిటేటివ్ రింగ్ ఈజ్ ఎ మ్యాక్సిమల్ ఐడియల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ ఐడియల్. అంతేనా? మ్యాక్సిమల్ ఐడియల్ అయితే ప్రైమ్ ఐడియల్ అవుతుందని ప్రూవ్ చేసాం. సో చూడండి, లెట్ యూ బీ ఏ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ద రింగ్ అంటే ప్రీవియస్ థీరం నాలెడ్జ్ యూజ్ చేసి మనం ఈ థీరం కన్క్లూషన్ ఇవ్వచ్చు. then we have proved that R by an ideal M is a maximal ideal if and only if R by U is a field అని ప్రూవ్ చేసాం కదా. R by U ఫీల్డ్ అయినప్పుడు implies and we have also proved a theorem ఏమని, ఎవ్రీ ఫీల్డ్ ఇస్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ అనే థీరం ప్రూవ్ చేసాం. చూడండి, ఎవ్రీ థీరంకి మనకి ఇంటర్లింక్ ఉంది కాబట్టి R by U ఇక్కడ U మ్యాక్సిమల్ ఐడియల్ అయితే R by U ఫీల్డ్ అని ప్రూవ్ చేసాం. కానీ ఆర్ బై యూ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ అనే థీరం ప్రూవ్ చేసాం. కాబట్టి ఆర్ బై యూ ఫీల్డ్ అయితే ఆర్ బై యూ ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది. ఇంతకుముందు థీరంలో ఏమని ప్రూవ్ చేసాము, ఇంటెగ్రల్ డొమైన్ అయితే we have proved that U is a prime ideal. So thus every maximal ideal of a commutative ring or with unity is a prime ideal.
సో ఈ కరాలరీ, ఇన్ కేస్ ఈ కరాలరీ అడిగినా కూడా మీరు ఈ థీరం స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఉన్నవన్నీ కూడా డైరెక్ట్గా స్టేట్మెంట్స్ రాసేసి పైన ఉన్న థీరం ప్రూఫ్ కంప్లీట్గా రాసి వీ హ్యావ్ టు గివ్ ద కన్క్లూజన్. అంటే బై ద అబౌవ్ థీరం అనే చోట యూ హ్యావ్ టు రైట్ ద ఎంటైర్ ప్రూఫ్ ఆఫ్ ద థీరం అండ్ యూ కెన్ గివ్ ద కన్క్లూషన్ ఫర్ ద థీరం. ఓకే, సో ఇక్కడితో మనకేమవుతుంది, ప్రైమ్ ఐడియల్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఐ సెడ్ యూనిట్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. రింగ్స్ 2 అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ లీనియర్ ఆల్జీబ్రాలో వెక్టర్ సబ్స్పేసెస్ మీద ఐ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్ సమ్ వీడియోస్. వెక్టర్ సబ్స్పేసెస్ హాఫ్ యూనిట్ కంప్లీట్గా వీడియోస్ ఉన్నాయి. సో ఐడ్ లైక్ టు కంటిన్యూ విత్ దోస్ కాన్సెప్ట్స్. అంటే అక్కడ లీనియర్ ఆల్జీబ్రాలో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ మీద వీడియోస్ తయారు చేయాలనుకుంటున్నాను. సో ఐల్ బీ కంటిన్యూయింగ్ విత్ వెక్టర్ సబ్స్పేసెస్ తర్వాత ఉన్న కాన్సెప్ట్. అంటే బేసిస్, డైమెన్షన్ అవి ఉన్నాయి కదా, ఆ యూనిట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ మెయిల్ ఇట్ టు మీ. మెయిల్ ఐడి మధుబాల MADHUBALA 2369 మధుబాల 2369 MADHUBALA 2369 మధుబాల 2369 gmail.com. ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ నోట్స్, ఇది మా కాలేజ్ పిల్లలకైతే ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ నోట్స్ ఇచ్చాను. మీకేమైనా పర్టికులర్గా నోట్స్ వెక్టర్ సబ్స్పేసెస్ సంబంధించి కానీ ఇంకా ఏదైనా వేరే కాన్సెప్ట్స్ సంబంధించి కానీ మీకు నోట్స్ కావాలంటే డెఫినెట్లీ ఐ కెన్ సెండ్ నోట్స్ ఇఫ్ యూ సెండ్ మీ ఎ మెయిల్. సో మీకు అలాంటి నోట్స్ ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా మీరు మెయిల్ చేశారంటే త్రూ మెయిల్ ఐ విల్ సెండ్ యూ ద నోట్స్. ఓకే, సో let's meet again in the next video that is related to paper 6. Okay, thank you.